జయధ్వని 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 సాతాను శక్తులను కూల్చివేసే ప్రాకారాలను పడగొట్టే సాతాను శక్తులను కూల్చివేసే ప్రాకారాలను పడగొట్టే జయధ్వని 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 చూస్తున్నాం. జయధ్వని వీక్షకులను ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీ అమోఘమైన స్పందనను బట్టి, ఫోన్ కాల్స్ బట్టి, ఎస్ఎంఎస్లు బట్టి మరి నిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ అవసరతల కొరకు, మీ సమస్యల కొరకు మరి జయధ్వని యొక్క కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అదేవిధంగా వారు దీవించబడాలని, వారి కుటుంబాలను ఆశ్రయించబడాలని మేమును మా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు మరి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మనమందరము కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును మనము ఆలకించుటకు మనం ఆయన సన్నిధిలోకి, ఆయన పాదాల దగ్గరికి వద్దామా? అందరం దయచేసి కళ్ళు మూసుకొని ఈ కార్యక్రమంలో దేవుడు నీతో, నీ కుటుంబముతో, దేవుడు నీ సంఘముతో, నీ పరిచర్యతో మనందరితో దేవుడు మాట్లాడినట్టుగా మనందరము ప్రార్థన ముందుకు సాగుదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ దినమున ప్రభువా, ఎంతమంది అయితే జయధ్వని కార్యక్రమం వీక్షిస్తున్నారు తండ్రి, వారు ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము నీ సన్నిధిని కోరే ప్రజలము ప్రభువా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాతో మాట్లాడితే మేము జీవిస్తాం. మా ప్రతి ఒక్క ప్రభు సమస్యలకు పరిష్కారము నీవై ఉంటున్నావు. ఈ దినమున నీ వాక్కులతో మా ఒక్కొక్కరితో మాట్లాడి మహింపరచుకోమని ఏయిస్తున్నామని వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కారణం ఏందనగా, అనేక సార్లు మన జీవితాలలో మరి తప్పులను, పాపములను మనము దాగి ఉంచుకుంటాం. అదేవిధంగా ఈ దినమున దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే, మరుగైనది ఏదియు బయలుపరచకపోదు, రహస్యమని ఏదియు తెలియపడకపోదు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మరుగైనది ఏది కూడా బయలుపరచకపోదు, రహస్యమనేది ఏది కూడా తెలియపడకపోదు. ఈ దినమున రహస్యముగా ఉంటున్న మన జీవితాలు, రహస్యముగా బ్రతుకుతున్న మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో ఒక దినమున మన రహస్యం అనేది బయటికి వస్తుంది. ఏదైనా మనము దేవుని సన్నిధిలో చేసిన తప్పిదాలే కావచ్చు, పాపమే కావచ్చు, మరి దేవునికి విరోధంగా జీవితము జీవిస్తున్నామేమో ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన దేవుని యొక్క మరి ప్రజలారా, లూకాసు వార్తలో 12వ అధ్యాయం 2వ వచనములు గమనిస్తే, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యం అనేది కూడా తెలియపడకపోదు. మరి ఈ సన్నివేశము మరి నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఒకానొక దినమున మరి అమెరికా ప్రాంతంలో భార్యాభర్తలు కలిసి వారు మరి ఒకరోజు ఓపెన్ థియేటర్ అనగా అక్కడ కారులోనే కూర్చొని సినిమా చూసే సౌకర్యము అమెరికా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉంటుంది. అయితే వారు ఒకానొక దినమున వారు సినిమాకు వెళ్దామని బయలుదేరారు. దారిలో వారికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఎటువంటి ఆలోచన అంటే, మరి మన ఇద్దరు టికెట్ బదులు ఒకరి టికెట్ మనం కొందాం అని భార్య గారు భర్తతో అన్నారు. భర్త గారు కూడా చక్కని ఆలోచన ఇచ్చావు, సరే మరి ఏం చేద్దాం అన్నప్పుడు భర్త గారు అన్నారు కదా, నేను కారు యొక్క డిక్కీలో నేను ఆ టికెట్ దగ్గర రావడంతో టికెట్ తీసుకునే సమయంలో నేను ఆ కారు డిక్కీలో దాక్కొని ఉంటాను, కేవలం నీ ఒక్కదానివే టికెట్ తీసుకో, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డిక్కీ నువ్వు ఓపెన్ చెయ్యి అన్నప్పుడు, సరే చాలా మంచి ఐడియా ఇచ్చారని వారు ఇద్దరు కూడా ఆ యొక్క మరి టికెట్ కౌంటర్, ఆ ఫిలిం మరి సినిమా యొక్క టికెట్ కౌంటర్కి వెళ్తారు. అక్కడ మరి అనుకున్న రీతిగా భర్త గారు ఆ కారు డిక్కీలో దాక్కొని ఉండడం జరుగుతుంది. భార్య గారు మాత్రం ఒక్కటే టికెట్ తీసుకొని, ఎందుకంటే డబ్బులు ఆదా చేద్దాం, డబ్బులు సేవ్ చేద్దాం, డబ్బులను మనం దాచుదామనే చక్కని ఉద్దేశంతో ఏ విధంగా అయినా సరే ఈ సినిమా
మనము ఫ్రీగా ఒక టికెట్తోనే చూసి రావచ్చు ఇద్దరం కలిసి అని ఒక దురుద్దేశం కలిగిన ఆలోచనతో వారు ముందుకు వెళ్తారు. అక్కడ గమనించినప్పుడు లోపలికైతే ఆ టికెట్ ఒకటే టికెట్తో లోపలికి వెళ్తుంది. అయితే ఆ తర్వాత భర్త గారిని బయటికి తీద్దామని ఆ డిక్కీ ఓపెన్ చేద్దాం అనుకునే సమయంలో తాళం చెవులు మాత్రము భర్త జేబులో ఉండిపోతాయి. అయితే భర్త గారు లోపలికి ఎంత మాత్రమున బయటికి రాలేరు. కారణం ఏంటంటే తాళం చెవులు ఆ డిక్కీలో ఉండిపోయాయి. గమనించినప్పుడు భార్య గారు ఎంతగానో ప్రయత్నించారు, ఎంతగానో ప్రయాసపడ్డది. ఎంత ప్రయత్నం చేసినా మరి ఆ యొక్క భర్త గారిని బయటికి తీసుకొని రాలేకపోయింది. ఎంతో తిప్పలు పడిన తర్వాత ఆ సినిమా థియేటర్ యాజమాన్యం కూడా వచ్చి వారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అతను బయటికి రాలేకపోయాడు. చివరికి మరి ఇంకొక కొంతమంది టెక్నీషియన్స్తో వచ్చేసి దాన్ని పగలగొట్టడం జరిగింది, విరగొట్టడం జరిగింది. దాంట్లో నుంచి భర్త గారు బయటకు వచ్చినప్పుడు ఘోర అవమానము జరిగింది. అక్కడ గమనించినప్పుడు ఒక టికెట్తోనే సినిమాకు చూద్దామని దాచుకొని ఆ కారు డిక్కీలో దాక్కొని వారు మరొక టికెట్ కొని ముందుకు వెళ్తూ ఉంటారు. గమనించినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు వారి జీవితంలో అవమానం జరిగింది, సంతోషం లేదు, సినిమా అసలే లేదు. ఈ దినం మనం గమనించినప్పుడు మన జీవితాల్లో కూడా మనము కూడా అనేక సార్లు దాగబడిన జీవితము, దాచుకునే జీవితము, పాపము చేస్తూ ఉంటాం. ఎవరికి తెలవకపోతే బాగుంటుంది, నేను చేసే తప్పిదాలు, నేను చేసే పాపాలు, నేను చేసేవి ఎవరికి తెలవదు అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నన్ను ఎవరు గమనిస్తున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు. ఈ దినమున నీ సంఘం నిన్ను చూడకపోవచ్చు, నీ తోటి సోదరులు నేను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నేను చూడకపోవచ్చు, కానీ ఆకాశంను సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు ఆయన నిత్యము నేను చూచే దేవుడు. ఈ దినమున చీకట్లో అయినను ఏది కూడా నువ్వు పలికినది వెలుగులో వినబడుతుంది. చీకట్లో చేసిన కార్యాలు, చీకట్లో చేసిన ఆ పాప కార్యాలు వెలుగులో ఒక దినమున ప్రత్యక్షము కాబోతున్నాయి. ఈ దినమున నేను చెప్పాల్సిన మాట ఒకటే, ఏదైనా రహస్యమైన జీవితాలు నీకు ఉంటే, రహస్యమైన పాపంలో నీవు ఉంటే, రహస్యమైన బ్రతుకులు నీవు ఉంటే, ఈ దినమున ఈ వాక్యం నీ కొరకే. అక్కడ గమనించినప్పుడు లూకాసు సువార్త 12వ అధ్యాయం 3వ వచనం, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులందు చెవుల్లో చెప్పుకున్నది మిద్దల మీద చాటింపబడును. దేవుని ఉద్దేశం ఏదుందంటే ప్రతిదాన్ని బట్టబయలు చేయడము. ఈ దినమున నేను చెప్తా ఉంటాను కదా, దేవుడు పాపులను ప్రేమించే దేవుడు, కానీ పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. ఈ దినమున ప్రియమైన మన సంగమా, మరి దేవుని ప్రజలారా, ఈ దినమున దేవుని యొక్క పరిచయం ఉంటున్న సేవకులారా, ఈ దినం అనేక సార్లు నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. నేను అయ్యగారు ఫలాని పాపంలో ఉన్నాను, అయ్యగారు ఫలాని గురించి తప్పిదాల్లో ఉన్నాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన నేస్తమా, ఈ దినమున ఒక కాపరికో, ఒక పాస్టర్ గారికో, మరొక స్పీకర్ గారికో మీరు ఫోన్ చేసి మీ తప్పిదాలు ఒప్పుకోవడం కాదు, కానీ మొదటిగా మీరు దేవుని సన్నిధికి రావాలని కోరుతున్నాం. దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చేసి మనం అడగాలి, ప్రభువా నేను పలాని పాపంలో ఉన్నాను, పలాని దోషంలో ఉన్నాను, పలాని అతిక్రమంలో ఉన్నాను, పలాని మరి అలవాటులో నేను ఉంటున్నాను. ఎవరికి తెలియదు, కానీ ఈ దినమున నువ్వు మాత్రము సర్వం ఎరిగినవాడు, నువ్వు సర్వంతరమయామివి. మన దేవుడు సర్వం ఎరిగినవాడు, సర్వంతరయామి. ఈ దినమున ప్రియమైన నేస్తమా, అక్కడ గమనించినప్పుడు మరి మనము గమనిస్తే 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము, 1 తిమోతి 5:24. అక్కడ గమనించినట్లయితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. గమనించినట్లయితే కొందరి పాపములంట వారికి ముందుగా నడుస్తున్నాయి, కొందరి పాపములు వారి వెంట నడుస్తున్నాయి. ఈ దినమున మన పాపాలు మనకంటే ముందు నడుస్తున్నాయా, లేకపోతే మన పరిశుద్ధత మనకంటే ముందు నడుస్తుందా? ఈ దినమున మన జీవితంలో ఏమి ఉంటుంది అక్కడ గమనించినాడు, మరి వారి వెంట ఆ పాపము నడుస్తుందని రాయబడుతుంది. ఈ దినమున పాపములో కూర్చుంటున్నావేమో, పాపములో నిలబడుతున్నావేమో, పాపులతో సాంగత్యం చేస్తున్నావేమో, పాపపు జీవితము కలిగిన జీవితము నీవు కలిగి ఉన్నామో, పాపపు జీవితమైన శైలి నువ్వు కలిగి ఉన్నావేమో. ప్రియమైన నేస్తమా, ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఈ దినమున నీ కాలేజీ జీవితం ఏ విధంగా ఉంటుంది, నీ దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది, నీ పరిచర్య జీవితం ఏ విధంగా ఉంటుంది, నీ సంఘ జీవితం ఏ విధంగా ఉంటుంది. అందరి ముందట చక్కగా భక్తుడిగా ఉంటున్నావు, కానీ లోపట ఒక పాపంతో జీవితమును కలిగి ఉంటున్నావా? అయ్యో ఎవరు ఈ పాపం నుంచి నన్ను విడిపించగలరు, అయ్యో ఎవరు ఈ యొక్క మరి అతిక్రమం నుంచి నన్ను నడిపించగలరు? ఈ దినమున నీ జీవితంలో క్రమము లేకపోతే అది అతిక్రమము, క్రమమైనది ఏదైనా లేకపోయినా అది అతిక్రమమే. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏదైతే క్రమము కాదో అది అతిక్రమము. అతిక్రమములు చేయవార్లారా నా ఎదురు నుండి తొలగిపోండి అని యేసయ్య సెలవిస్తున్నాడు. ఈ దినమున అతిక్రమంలో నీవు ఉన్నావేమో, ఏదైతే నీ జీవితంలో క్రమము లేదో,
క్రమమైన క్రైస్తవ జీవితం లేదేమో, క్రమమైన సంఘ జీవితం లేదేమో, మరి క్రమమైన ఆరాధన జీవితం నీకు లేదేమో, క్రమమైన భక్తి జీవితం నీకు లేదేమో. ఈ దినమున ఒక క్రమమైన జీవితం మీకు రావాలని నేను ఈ దినమున విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక క్రమమైన నడవడి, ఒక క్రమమైన కుటుంబం. అక్కడ గమనించినప్పుడు 2వ సమూయేలు 11వ అధ్యాయము 1వ వచనం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారు ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి మరి రబ్బా పట్టణమునకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందునే నిలిచెను. యుద్ధ కాలం అది, దేవునికి మహిమ కలుగును గాక. రాజులు యుద్ధము చేసే కాలం అది, దేవునికి మహిమ కలుగును గాక. అయితే రాజైన దావీదు యెరూషలేములోనే నిలిచిపోయాడు. అక్కడ గమనించినప్పుడు మరి పొద్దుగుంకిన వేళ అని రాయబడుతుంది. తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే పొద్దుగుంకినప్పుడు దావీదు మిద్దె మీద ఎక్కినప్పుడు అతడు కిందికి చూసినట్టుగా దేవుని వాక్యం రాయబడుతుంది. చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ తన స్నానం చేస్తున్న సమయంలో దావీదు చూసి మోహించి ఆమెతో పాపము చెయ్యాలని ఆలోచన కలిగి ఆమెను తన రాజ్యపు అంతఃపురములో పిలుచుకొని ఆమెతో పాపము చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. చేసిన పాపమును పక్కవారి మీద నెట్టేయాలని ఆ ఊరియాకు అనేకమైన మరి సలహాలు ఇస్తూ ఉంటాడు దావీదు. గమనించినప్పుడు ఒక పాపమును కప్పుకోవడానికి, ఒక దోషమును కప్పుకోవడానికి, ఒక మరి అతిక్రమం కప్పుకోవడానికి అనేకమైన మరి ఐడియాస్ మనం వెతుకుతూ ఉంటాం. అనేకమైన ఆలోచనలు వెతుకుతుంటాం. పలానా తప్పు చేశాను, ఏ విధంగా నేను ఈ తప్పు నుంచి బయటికి రాగలను అనే ఆలోచన ఉంటుంది. కానీ అయ్యో నేను ఈ తప్పు చేశాను కాబట్టి దేవుని యొక్క క్షమాపణ నాకు కావాలని ఆలోచన చాలా మందికి ఉండదు. ఈ దినమున ఏ విధంగా నా పాపము నుంచి, నా అతిక్రమాల నుంచి మరి తప్పించుకుంటాననే ఐడియాలు వెతుకుతున్నావేమో సహోదరి సహోదరుడా. ఈ దినమున తప్పించుకోవడానికి కాదు ప్రయత్నం చేయాల్సింది, ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుడు అప్పుడు నేను బహుగా దీవిస్తాడు. ఈ దినమున అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పోగొట్టుకున్నాం, కోల్పోయాం. అయితే ఈ దినమున ఈ వర్తమానం నీ కొరకే, నీ కుటుంబంలో ఒక బలమైన విజయమును చూడాలంటే, నీ జీవితంలో ఒక విజయమును చూడాలంటే, నీ బ్రతుకులో ఒక విజయము చూడాలంటే, ఈ దినమున మరి నీ యొక్క చదువులో ఒక విజయము చూడాలంటే ఆ పాపపు జీవితం నుంచి బయటికి రా. ఫోన్లో పాపము, టీవీలో పాపము, ఈ దినమున ఎక్కడ ఉన్న పాపముతో నిండిపోయిన లోకము, పాపంతో నిండిపోయిన దేశము, పాపంతో నిండిపోయిన ప్రాంతాలు, పాపముతో నిండిపోయిన పట్టణాలు అనేకమై ఉంటున్నాయి. ఈ దినమున నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో గమనించు. నీ జీవితంలో కూడా అటువంటి సన్నివేశం వచ్చిందేమో. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని చూస్తావో పడిపోతావు, ఎప్పుడైతే లోకము విషయాలు గమనిస్తావో పడిపోతావు. లోకములో నువ్వు ఆశిస్తున్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుటము మాత్రమే. ప్రియమైన నేస్తమా, ఈ లోకంలో మంచిది ఏదియూ లేదు. ఈ లోకంలో ఉన్నదంతయు నాశనానికి బయలుదేరుతుంది. ఈ లోకంలో ఉన్నదంతయు ఒక దినమైన కాలిపోతుంది, అది బూడిదైపోతుంది. ఈ లోకములో పడి, లోక ఆశలలో పడి, మరి నటనలో పడి పాపము చేస్తూ మనము కూడా దాగి ఉన్న జీవితాలే ఉంటున్నాయి. అక్కడ గమనించినప్పుడు మరి 1 సమూయేలు 21:1 గమనించినట్లయితే దావీదు మరి నోబోలు యాజకుడైన అహిమేలకు నొద్దకు వచ్చి, అయితే అహిమేలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితేమని అతను అడగగా గమనించినట్లయితే మరి 2వ వచనం 1 సమూయేలు 21:2 దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించను, నీకు ఆజ్ఞాపించి పంపిన పనిని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దు, నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని. 3వ వచనం నీ యొద్దకు ఏమి ఉన్నది, 5 రొట్టెలు కానీ మరి ఏమైనా కానీ ఉన్నవని ఎడల అది నాకీమని యాజకుడు అయిన అహిమెలకుతో అడగగా. ఈ వాక్యం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. గమనించినట్లయితే అక్కడ గమనించినప్పుడు మరొక మాట మనము చూద్దాం. 1 సమూయేలు 21:4 గమనిస్తే యాజకుడు సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పెను. పనివారు, రాజులు, దేవుని పరిచయలో ఉన్నవారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు. ఈ దినమున స్త్రీ దేనికి మరి సాదృశ్యం అనగా లోకానికి సాదృశ్యం. స్త్రీకి ఎడమగా ఉండడం అనగా లోకానికి ఎడమగా ఉండడము. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ దినమున దావీదు గమనిస్తే ఆ యొక్క బెత్షెబా అనే స్త్రీను చూసి మోహించి పాపము చెయ్యాలని ఉద్దేశము కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే అతడు పాపము చేయడం వల్ల పాపాన్ని ఒప్పుకోవడం లేదు, కానీ ఆ పాపము ఎవరిపైన వెయ్యాలన్నా లేకపోతే ఆ పాపం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలన్నా గమనించినప్పుడు మనకు ఆ చరిత్రలకు వెళితే ఊరియాను బాగా మత్తుగా మరి తాగిపించి, అదేవిధంగా ఊరియాను మరి తర్వాత అతను యుద్ధ రంగములో మొదటి స్థానములో బలము గల ప్రజల మధ్యలో అతన్ని పెట్టి చంపించాలని ఒక పన్నాగం పన్నాడు దావీదు. గమనించినట్లయితే ఒక పాపము నుంచి తప్పించుకోవడానికి రాజ్యంలో అతని పేరేమైపోతుందో, సమాజంలో దావీదు గారికి ఉన్న ఆ పేరు ప్రఖ్యాతలు ఘనతలు ఏమైపోతాయో అని భయపడి అతడు ఊరియాను చంపించడానికి పన్నాగం పన్నాడు దావీదు. ఒకప్పుడు అభిషక్తుడే, ఒకప్పుడు ప్రార్థనాపరుడే, ఒకప్పుడు చక్కని ఆత్మీయ జీవితం జీవించిన వాడే, ఒకప్పుడు దేవుని యొద్ద వరాలు పొందినవాడే, ఒకప్పుడు దినములకు 7 మార్లు దేవుని స్తుతించువాడు ప్రార్థించువాడైన ఈ దావీదు, దేవుడు అతను ఉన్నతమైన శిఖరాలలో నిలబెట్టిన ఈ దావీదు పాపము చేసినప్పుడు, దోషము చేసినప్పుడు ఆ పాపం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే ఆలోచనలు కలిగిన దావీదు జీవితం మనం గమనిస్తే ఎంతో దయనీయమైన స్థితి. గమనించినట్లయితే ఆ చరిత్రలో మీరందరూ చదివినప్పుడు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఊరియాను చంపించడానికి ప్రధానమైన హస్తము దావీదుదే. ఆ తర్వాత గమనించినప్పుడు ముగింపులో వచనంలో రాయబడుతుంది కదా, ఆమెను తన అంతఃపురం భర్త చనిపోయిన తర్వాత ఆ ఊరియా భార్యను ఆ బెత్షెబను తన అంతఃపురంలోకి పిలుచుకొని ఆమెను వివాహము చేసుకున్నట్టుగా ఉన్నాడు. కానీ అది యెహోవా దృష్టికి బహుఘోరమైనదిగా ఉంటున్నది. ఈ దినమున ప్రజల దృష్టికి నువ్వు ఏదో సర్దుబాటు చేస్తున్నావేమో, అయ్యో నువ్వు చేసిన తప్పిదాలు ప్రజల ఎదుట నా పరువు ఏమైపోతుందో, లేకపోతే నా యొక్క గౌరవం ఏమైపోతుందేమో, నా పలుకుబడి ఏమైపోతుందేమో, నా పేర్లు ప్రతిష్టతలు ఏమైపోతాయేమో, కొన్ని సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసుకుంటున్నావు. కానీ యెహోవా దృష్టికి ఏ విధంగా ఉంటుంది అది? దావీదు గమనించినప్పుడు తన తప్పిదాలను కప్పుకోవడానికి, తన తప్పిదాలను దిద్దుకోవడానికి ఎంతో ప్రయత్నము చేస్తున్నాడు. గమనించినప్పుడైతే భర్తను చంపించాడు, ఆ భార్యతోనే వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత దావీదు గమనించినప్పుడు ఆమెను వివాహం చేసుకొని తను చేసిన పాపాలను, చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నము చేశాడు. కానీ యెహోవా దృష్టికి అది అంగీకారం లేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినమున మనము మన పాపాలను ఒప్పుకుంటున్నామా? దేవుని సన్నిధిలో అవి ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడేమో, ఈ దినమున ఎవరికి ఒప్పుకోలేకపోతున్నావేమో, పాపంలో ఉంటున్నావేమో, పాపంలోనే జీవిస్తున్నావేమో. ఈ దినమున దేవుడు నిన్ను దర్శించాలని, ఈ దినమున దేవుడు నీ పరిస్థితిని మార్చాలని, నీ చరిత్రను ఆయన మార్చాలని, నీ బ్రతుకును ఆయన మార్చాలని, నీ కుటుంబ పరిస్థితిని ఆయన మార్చాలని, నీ అప్పుల సమస్యను ఆయన మార్చాలని, రహస్యంగా ఉంటున్న నీ పాపాలను, రహస్యంగా దాగి ఉన్న నీ పాపాలను, రహస్యంగా జీవిస్తున్న ఆ జీవితాన్ని, నీ భర్తకు తెలియకుండా నువ్వు పాపము, నీ భార్యకు తెలియకుండా నీ పాపము, నీ తల్లిదండ్రులకు తెలియకుండా నీ పాపము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినమున దేవునితో మాట్లాడుచున్నాడు. అక్కడ గమనించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మరి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము, కీర్తన 32:2, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని నువ్వు ఎంచబడాలి. ఈ దినమన ప్రజలు నేను గొప్పగా పొగుడుతున్నారేమో, ఈ దినమన నీ తల్లిదండ్రులు నీ గురించి మంచిగా పొగుడుతున్నారేమో, కానీ యెహోవా చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి. ఈ దినమన ప్రజల మరి ఎదుట నువ్వు నిర్దోషిగా ఉంటున్నావేమో, కానీ యెహోవా చేత నిర్దోషిగా నువ్వు ఎంచబడాలి. దేవుడు నిన్ను నిర్దోషిగా, దేవుడు ఈ దినమున నా కుమారుడు నిర్దోషి, నా కుమారుడు పరిశుద్ధుడు, నా కుమారుడు నన్ను పోలి నడిచేవాడు, నా కుమారుడు ఆత్మానుసారంగా జీవించేవాడు. ఈ దినమున ఆత్మలో కపటము, కల్మషము, ఈ దినమున పైకి నువ్వు చాలా మంచిగా ఉంచున్నావు, పైకి ప్రార్థనా జీవితం ఉంటుంది, నీ పైకి ఆరాధన జీవితం ఉంటుంది, కానీ లోపట నువ్వు పాపపు జీవితంలో జీవిస్తున్నావేమో. ఈ దినమున దేవుని వాక్యం సెలవిచ్చినట్లయితే దావీదు తను చేసిన తప్పిదాలను ఒక ప్రవక్త ద్వారా తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడతాడు, బహుగా పశ్చాత్తాపడతాడు. మీకు తెలుసో తెలీదో, కీర్తన గ్రంథము మరి అన్ని గ్రంథాల కంటే మధ్యలో ఎందుకు రాయబడ్డదంటే, కీర్తన గ్రంథము మరి అటు పాత నిబంధనకు ఇటు క్రొత్త నిబంధనకు ఒక పునాది లాంటిది. కానీ దావీదు అక్కడ గమనించినప్పుడు తను చేసిన తప్పిదాలను ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ అంటాడు కదా మరి 32వ అధ్యాయము కీర్తన 32:4, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలము
వేసే కాలమున ఎండినట్టాయను. అదేవిధముగా 32 కీర్తన 32:5 కూడా గమనిస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దేవునికి మహిమ కలుగునుగాక. 32వ అధ్యాయము నీ జీవితంలో ఉన్నదా? కీర్తన 32 నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నదా? కీర్తన 32 మన బ్రతుకుల్లో ఉన్నదా? కీర్తన 32 మన సంఘాలలో ఉన్నదా? ఈ దినమున మన మంచి కార్యాలే చెప్పుకుంటాము కానీ మనము చేసిన అతిక్రమాలు చెప్పుకోము, మనం చేసిన పాపకార్యాలు చెప్పుకోము. మనము ఏ రోజైతే ఎక్కడైతే పడిపోయామో అవి ఏ రోజు కూడా పొరపాటును కూడా ఎవరి దగ్గర ఒప్పుకోము. ఈ దినమున దేని వాక్యం సెలవిస్తున్నది, యెహోవా నిర్దోషి అని నిన్ను ఎంచాలి. యెహోవా ఇతను దోషి కాదు, ఇతను నిర్దోషి అని ఎంచాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరుడా, దావీదంటాడు కదా, అక్కడ నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిన నా అతిక్రమాలు ఒప్పుకొందును అనుకొంటిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున నీవు దేవుని సన్నిధిలో నీ అతిక్రమాలు ఒప్పుకోవాలని, దేవుని యొక్క పాదాల దగ్గర నీ పాపాలను ఒప్పుకోవాలి. ఈ దినమున నువ్వు త్రాగుబోతుగా ఉండొచ్చు, వ్యభిచారిగా ఉండొచ్చు, తిరుగుబోతుగా ఉండొచ్చు, పాపంలో పడి ఉన్నావు, పాపంలో కూరుకొని పోయి ఉన్నావేమో. కానీ దావీదు జీవితంలో ఒక అధ్యాయం వచ్చింది, అది 32వ అధ్యాయం. ఆ అధ్యాయం ఎటువంటి అధ్యాయం అంటే, దావీదు ఎవరిని లెక్క చేయలేదు, ప్రజలను లెక్క చేయలేదు, తన అంతఃపురం లెక్క చేయలేదు, తన సైన్యం లెక్క చేయలేదు, కానీ దేవుని సన్నిధి దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు కదా, యెహోవా నీ సన్నిధిలో నా పాపాలను ఒప్పుకుంటున్నాను, దేవా నీ సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటున్నాను. ఈ దినమున నీ డబ్బును బట్టి నువ్వు గర్వించవచ్చు, ఎంత పెద్దవాడివైనా సరే, ఎన్ని పెద్ద హోదాలో నీవున్నా, ఎంత ఘనుడవైనా సరే, ఎన్ని ఘన కార్యాలు నువ్వు చేసినప్పటికీ కూడా నీ పాపాలు యెహోవా సన్నిధిలో ఒప్పుకోకపోతే, నీ యొక్క తప్పిదాలను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోకపోతే జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ గమనించినప్పుడు నిజమేగా మరి దావీదు ఒప్పుకున్నట్టుగా 32వ అధ్యాయము 5వ వచనము, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిన నా అతిక్రమాలు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషములను పరిహరించుచున్నావు. ఈ దినమున యేసయ్య నీ పాపాలు సంహరించడానికి, నీ పాపాలను పరిహరించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఈ దినమున నువ్వు ఎంత క్రైస్తవుడుగా, ఎన్ని సంవత్సరాల నుంచి మంచి క్రైస్తవుడవని, ఈమె చాలా మంచి క్రైస్తవురాలని, క్రైస్తవుడమని నీకు సాక్ష్యం ఉండొచ్చు. ఈ దినమున పలానా తప్పిదాలు నేను ఒప్పుకున్నాను, పలానా పాపం నేను ఒప్పుకుంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, ఈ దినమున ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ తప్పిదాలు ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి. దేవుడు తప్పక యేసయ్య తన రక్తమును కార్చి నీ కొరకు, నా కొరకు, ఆఖరి బొట్టు వరకు కూడా రక్తము కార్చిన దేవుడు యేసయ్య నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, నీ పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ గమనించినప్పుడైతే రోమీలకు రాసిన మరి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలైనగా పాపమును వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ దినమున పాపం వల్ల వచ్చేది ఏమనగా దానివల్ల ఒక జీతం వస్తుంది. ఈ దినమున మనం పని చేసినట్టుగా, మనం ఉద్యోగం చేసినట్టుగా, నెలాఖరికి మనకు జీతం వచ్చినట్టుగా నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన అతిక్రమాలకు, నువ్వు జీవించిన ఆ చెడ్డ జీవితానికి, ఆ పాడు జీవితానికి, ఆ యొక్క మరి ఎంతో వ్యసనాలలో పడిపోయిన ఆ జీవితానికి ఒకానొక దినము జీతము రాబోతున్నది. అయితే యేసయ్య నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడమ్మా, యేసయ్య నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు సోదరా. యేసయ్య నిన్ను పరలోక రాజ్యంకు వారసుడిగా చేయాలనుకుంటున్నాడు. ఈ దినం మన ప్రియమైన దేవుని యొక్క ప్రజల మనం గమనించినట్లయితే, అక్కడ గమనించినప్పుడు మరి 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము, అయితే ఇప్పుడు నా ఆకాశమును భూమిని భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగును దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై, అది వాక్యం వలన భద్రము చేయబడుచున్నాయి. ఈ దినమున ఈ భూమి, ఆకాశము, ఇక్కడున్న పాపము, ఈ లోకంలో ఉన్న పాపము అగ్ని కొరకు నిలవ చేయబడుతున్నది. ఈ దినమున నీవు అగ్ని పాలు కావడం దేవునికి ఇష్టం లేదు, నీవు నీ కుటుంబము నరకంలో పోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ దినమున నీ తప్పిదాలు ఒప్పుకో. దావీదు అంటున్నాడు కదా, నా దోషములు కప్పుకొనక నేను ఒప్పుకుంటుని. ఈ దినమున నీ దోషాలను ఒప్పుకునే బిడ్డగా ఉండాలి, నీ అతిక్రమాలు ఒప్పుకునే బిడ్డగా ఉండాలి. నీకు ఎందుకు స్వస్థత రావట్లేం లేదు, ఎందుకు నీకు విడుదల రావట్లేం లేదు, ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు నీ పాపాల నుంచి విడుదల కావట్లేదు కాబట్టే ఈ దినం అయ్యో నాకు అప్పులు ఉంటున్నాయి, అయ్యో నాకు ఈ సమస్యలు ఉంటున్నాయి, పలానా రుగ్మత ఉంటుంది, పలానా రోగం ఉంటుంది, మా ఇంట్లో అన్ని చికాకులే, మా ఇంట్లో సమాధానం లేదు. ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకుంటావో, యెహోవా సన్నిధిలో నిర్దోషిగా నువ్వు తీర్చబడతావో, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. అయితే అక్కడ గమనించినప్పుడు 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినముల వంచిది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లెక్క చాలా
నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ప్రతిది కూడా లెక్కించబడుతుంది. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము, కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడు గలవాడై ఉన్నాడు. ఎవడు నశించుటకు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నశించడం యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు పాడైపోవడము దేవునికి ఇష్టం లేదు. చాలాసార్లు అనుకుంటాం కదా, నా జీవితం అయిపోయింది, నేను పాపంలో ఉండిపోయాను, ఇంకా అంతే, నా జీవితం నాశనం అయిపోయింది, నేనంతా పడిపోయాను, ఇంకా లెగలేను. కానీ ఈ దినమనకు ఒక శుభవార్త. ఈ దినమున ఈ జయధ్వని కార్యక్రమం వీక్షిస్తున్న సోదరుడా, యేసయ్య నిన్ను క్షమించడానికి, యేసయ్య నిన్ను ఆ పాపపు ఊబిలో నుంచి, ఆ పాపపు గోతులో నుంచి, ఆ పాపపు లోయలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. చివరికి మనము అక్కడ గమనించినట్లయితే అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనమును గమనిస్తే, తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయననే యెష్షయి కుమారుడైన దావీదుని మరి కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చు అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. యేసయ్య అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. చూసారా, అతని గురించి నూతన నిబంధనలు రాయబడ్డది ఏంటంటే అతడు దేవుని దృష్టికి ఇష్టానుసారంగా మార్చబడ్డాడు. పాపము చేసినప్పటికి కూడా, దోషము చేసినప్పటికి కూడా, అతిక్రమంలో జీవించినప్పటికి కూడా, బంధకాలలో పడినా కూడా దావీదు చేస్తున్నది మంచిది ఏందనగా, ముందైతే తన పాపాలు ఒప్పుకోవద్దని దాచుకోవాలని ఏదో అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ తప్పించుకోలేకపోయాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, అతడు పాపాలు ఒప్పుకున్నప్పుడు, తన అతిక్రమాలు ఒప్పుకున్నప్పుడు, తన దోషాలు ఒప్పుకున్నప్పుడు అతని గురించి ఒక సాక్ష్యం పలకబోతుంది. ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడని సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఇది మన యేసయ్య నీ గురించి అదే సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఈమె నా ఇష్టానుసారాలు, ఈమె నా ఇష్టానుసార కుమారుడు, ఇతను నా ఇష్టానుసారమైన సంఘం, ఇది ఇష్టానుసార పరిచర్య. ఇది ఎప్పుడైతే మన తప్పిదాలు ఒప్పుకుంటామో, మన పాపాలు ఒప్పుకుంటామో, ఇది దయచేసి మనందరం కూడా కళ్ళు మూసుకొని మన ప్రార్థనలోకి విస్తాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. దావీదు జీవితం నుంచి మాతో మీరు మాట్లాడారు దేవా, నీకు వందనాలు. అతిక్రమంలో ఒప్పుకున్నవాడు వరదిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు. పాపములు కప్పుకొనక ప్రభువా, దోషములు కప్పుకొనక, మా అతిక్రమములు కప్పుకొనక నీ సన్నిధిలో నిర్దోషులుగా మేము ఎంచబడి, నీ సన్నిధిలో మేము పరిశుద్ధులుగా ఎంచబడాలి. దావీదు నా ఇష్టానుసారుడని నువ్వు సాక్ష్యం పలికావు నూతన నిబంధనలో. అవును ప్రభువా, దావీదు తన యొక్క కీర్తన గ్రంథములో అన్నిటినీ ఉన్నట్టుగా ఒప్పుకొని, రాజైనప్పటికీ కూడా, ఘనత ఉన్నప్పటికీ కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా కీర్తన రాస్తున్నాడు కదా, నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు ప్రభా. ఈ దినమున మా తప్పిదాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మా దోషాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మా పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు, వాళ్ళ తప్పిదాలు, వారి పాపాలు ప్రభా ఈ దినమున వారు ఒప్పుకుంటుండగా వారిని క్షమించండి, మీ హృదయానుసారంగా మార్చండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కలవరి క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆయన ఇష్టానుసారంగా మనము, మన కుటుంబాలు, మన జీవితాలు, మన సంఘాలు, మన పరిచయాలు మనమందరం కూడా ముందుముగాక. ఆమేన్, ఆమేన్.